ద్వారా వచ్చి ప్రార్థించవలసిందిగా ప్రభు పేట ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇదిగో గత కాలం దేవా నీ రెక్కలకి భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి నేను తీసుకోవచ్చుకున్నా. ఆయన రానున్న రోజుల్లో కూడా నీ ప్రేమ ఎదుగుదలకు సహాయం దయచేయండి దేవా. ఇదిగో ఈ ఆరాధన నిమిత్తం దేవా నేను స్తుతించి బయటపరిచే విధంగా నేను ఈ ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం దేవా. ఇక ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అవసరాలకు మీరు ఎదుగు ఉన్నారు దేవా. ఎవరైనా ఏ అవసరంతో వచ్చారో నీకు తెలుసు దేవా. ప్రతి అవసరం తీర్చే దేవుడు మీరే యేసయ్యా దేవా. ఎటువంటి అనాథ ఎవరు బాధపడ్డా మీరు ఎక్కడి కింద వాళ్ళు భద్రపరిచే దేవా. నేను జీవితాంతం నేను నీ ప్రేమలో ఎదుగుటకు నేను ఆత్మానుసారమైన జీవితాన్ని మాకు దయచేస్తామని నేను ఈ చిన్న ప్రార్థన పొలం ప్రత్యక్షించుకుంటామని అసలు వేసిన బ్రతకాలు వైపున్నాం తండ్రి. బిషప్ దైవజనులు పాండాసయ్య గారు వాక్యోపదేశం చేయవలసిందిగా ప్రభు పేట ఆహ్వానిస్తూ ఉన్నాను. స్తోత్రం. ఈనాటి దేవుని సజీవు లేకుండా వచ్చి మరొకసారి మీ అందరితో పాటు మన త్రియేక దేవుని మహిమ పరచడం, ఆయన వాక్యమును నెమరు వేసుకెళ్ళడం, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి ఆ త్రియేక దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు పెట్టారా మాట్లాడే దేవుడు తన వెళ్ళ మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. విని విడిచిపెట్టేవారు ఉన్నారు, విని ఆచరించేవారు కూడా ఉన్నారు. వారు ధర్మశాస్త్రం ముందు ఆనందించు. స్వర్ణ రోజు నాకు చదవగలిగిందంటే నేను డాక్టర్ అవ్వాలి, ఆనందాన్ని నేను పంచుకోవాలి అనుకున్నది కనుకనే చదివింది. అదే వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు పగలు రాత్రి దాన్ని ధ్యానించగలిగింది. ధ్యానం అంటే ఏంటి? చదువుకు వెళ్ళిపోవడం కాదు. చదువుకొని వెళ్ళిపోతే ఎంతైనా చదువుకొని వెళ్ళిపోతాం, కానీ ఏది కొరవలేదు. దాని మీద మనం మనసు పెట్టి అర్థం చేసుకొని చదవాలన్నమాట. ధ్యానం అంటే ఏంటి? దాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. అయితే మనం ఎందుకు చదవలేకపోతున్నాం అని అంటే ఆసక్తి లేక, ఇంట్రెస్ట్ లేక అయ్యో చదువుతాం లేదు అనుకుంటూ ఉంటాం. తర్వాత చదువుతాం, ఈ అడ్డులతో చదువుదాం, లేకపోతే ఇదిగో పక్కింటికి వెళ్ళి వచ్చి చదువుతాం, లేకపోతే ఆఫీస్కి వెళ్ళి వచ్చి చదువుతాం, ఏదో రకంగా పోస్టుపోన్ చేసుకుంటూ పోతాం. అయ్యో నా దేవుని వాక్యం నేను చదవకపోతే నాకు శాపం, అయ్యో నా దేవుని వాక్యం బట్టి నా జీవితాన్ని సరిదిద్దుకోకపోతే నాకు శాపం అనే భయం లేదు, ఆసక్తి లేదు. రెండోది ఏంటంటే భయము లేదు. ఈ రెండు లేనప్పుడు మనం దాన్ని పక్కన పెట్టేస్తాం. ఏదైనా సరే వాక్యమనే కాదు, నీ జీవితంలో నువ్వు ఏ పని చేసినా ఆ పని మీద ఆసక్తి ఉండాలి, నువ్వు చేసే పని మీద విశ్వాసం ఉండాలి, నువ్వు చేసే పని మీద నమ్మకం ఉండాలి. అయితే ఆయన ఆజ్ఞను భంగం చేసిన ఎడల యెహోవా హస్తము నీ పితరులకు విరోధముగా ఉండినట్లు నీకును విరోధముగా ఉండను. అంటే ఇది వాక్య చెప్పాడా? ఇశ్రాయేలుకే చెప్పాడా? ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు ఇదే మాట. ప్రేమ వాళ్ళ క్రైస్తవులుగా మీరు ఉంటూ మీరు దేవుని యొక్క మాట మీ చేతిలో పెట్టుకొని దేవుని యొక్క ఆజ్ఞలను, శాసనములను, ఆయన ఉద్దేశాలను, ఆయన చేసిన పనులను, ఎంతమంది ఆశీర్వాదింపబడ్డారు, ఎంతమంది శ్రమపడ్డారు, అన్ని విషయాలు కూడా మనం చదువుతూ మనం ఆసక్తి చూపుకోకపోతే, యెహోవా మాట వినకపోతే, ఆయన ఆజ్ఞను మీరు భంగం చేసినట్లయితే అంటున్నాడు. ఒకటే మాట జాగ్రత్తగా చెప్తున్నాడు, యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా. దేవుడే మనకు విరోధి అయితే
మనకి ఎవరు మాకు సహాయం చేసేటటువంటి వారు? ఈ లోకంలో జీవించడం గొప్ప విషయం కాదు. చాలా మంది అనుకుంటారు, నాకు అన్నీ ఉన్నాయండి, నాకు ఇల్లు ఉంది, వాకిలు ఉంది, ఆస్తి ఉంది, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, మా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు ఆఫీసర్లు అయిపోయారు, అబ్బో నేను చాలా ఆశీర్వాదం పడ్డానని అనుకుంటున్నారు. నో, అన్యులు కూడా చదువుకుంటున్నారు, అన్యులు కూడా సంపాదించుకుంటున్నారు, అన్యులు కూడా అన్ని విషయాలను కూడా ఉన్నత స్థానానికి పోతున్నారు. ఇది గొప్ప విషయం కాదు. ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. పట్టుకునేవి రెండే ఉన్నాయి. ఒకటి దేవుని శాపం, రెండు దేవుని దీవెన. ఈ రెండే నీ వెంట వచ్చింది. ఇదే బైబిల్ చెప్తుంది. ఈ సమయంలో మొదటి గ్రంథంలో ఈ 12, 13, 16లో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. మీ దేవుడు యెహోవా మీకు రాజు ఉన్నాను, ఆయన కాదు, ఒక రాజు మమ్మల్ని ఏలవాలని మీరు నాతో చెప్పింది. దేవుడే వారికి సహాయకుడై ఉండి, దేవుడే వారికి రాజు అయ్యండి. దేవుడే అన్ని విషయాల్లో వారిని సముద్రం దాటించి, పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారికి తోడుగా ఉండి, మన్నాను కురిపించి, పురిట్ల పెట్టను వారికి మాంసముగా ఇచ్చి, పండనిచ్చు నీరిచ్చి, వారు అన్ని విషయాల్లో ఆదుకొని అన్నిటిలో కూడా మేలు చేస్తూ మిమ్మల్ని నేను పాదుతేరలు ప్రవహించే దేశంలో మేము తోడుకొని వెళతానని వాగ్దానం చేసినటువంటి దేవుడిని మీరు వినగా, మాకు దేవుడు ఎక్కర్లేదు, ఎవడెక్కర్లేదు, మాకు రాజు కావాలని రాజు కోరుకున్నారు. మరి రాజు యెహోవా కాపాడగలుగుతున్నాడా? కాపాడగలుగుతున్నాడా? సౌలుని దేవుడు రాజుగా ఇచ్చాడు. మరి ఫిలిష్తీయులందరూ కూడా వీళ్ళందరూ కూడా యుద్ధాన్ని ప్రకటించి గొలయాతు వచ్చాడు నుంచున్నాడు. కంప్లీట్ శక్తి హీనుడైపోయాడు. కంప్లీట్ గా ఎందుకు నిశక్తుడైపోయాడు? ఎందుకు ఆ స్థాయికి దిగాల్సి వచ్చింది? ఏ దేవుడైతే అతను రాజుగా నియమించాడో ఆ దేవుడిని విస్మరించాడు. తన స్వశక్తి మీద ఆధారపడ్డాడు. ఆ స్వశక్తి పనిచేసిందా లేదా? ఏమి చేయాలో దిక్కు తోచినటువంటి స్థితిలో పిచ్చెక్కిపోతున్నాడు. ఈ పిచ్చిని కాపాడడానికి దావీదు వచ్చే బిడ్డలు వాయిస్తేనే కానీ అది కాస్త శాంతం ఇవ్వడం లేదన్న. సైన్యమా ఒడిగిపోతుంది, గజగజ ఒడిగిపోతుంది. ఒక అన్యుడిని చూసి, వాటి యొక్క బలాన్ని చూసి, వాటి ఎత్తు చూసి, ఆ సైన్య బలాన్ని చూసి దేవుని సైన్యం ఏమవుతుంది? వణికిపోతుంది. ఎందుకు వణికిపోతుంది అని అంటే, ఏ దేవుడైతే వారికి తోడుగా ఉన్నాడో ఆ దేవుడిని వారు విస్మరించారు. ఆ దేవుడిని వారు మరి విశ్వాసము లేకుండా పోయిందానికి, నా దేవుడు నన్ను కాపాడుతాడన్న విశ్వాసం వాళ్ళకి లేకుండా పోయింది. ఏమి చేయాలో వాళ్ళకి తోచడం లేదు. కనుకనే ఇక్కడ అంటున్నాడు, ప్రేమైన అమోరీయుల మీద యుద్ధానికి వచ్చినప్పుడు మీ దేవుడని యెహోవా మీకు రాజు అన్నాను, ఆయన కాదు, ఒక రాజు మాకు కావాలను అని మీరు నాతో చెప్పారు. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే, యెహోవా ఇతని భూమి మీద రాజుగా నిర్ణయించున్నాడు. రాజును పెట్టాడు, దేవుడే పెట్టాడు. ఇక్కడ ఈ రాజు గురించి మనం చూస్తున్నప్పుడు మిగతాగా ఏ విషయాలు అంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక. రాజును పెట్టాను కదా, నీకు మీరు కోరుకున్నట్టు మీకు చేస్తున్నాను కదా, అయితే సరే ఓకే, మీ కోరికను నేను నెరవేరుస్తాను, కానీ మీరు నా యందు భయభక్తులు కలిగినట్లయితే, నా మాటను విని నన్ను సేవించినట్లయితే, నా ఆజ్ఞలను విస్మరించకుండా, భంగం చేయకుండా, తూచా తప్పకుండా, భంగం చేయకుండా అంటే తూచా తప్పకుండా
మీరు మిమ్మల్ని ఏడు రాజును మీ దేవుడని యెహోవాను అనుసరించిన ఎడల ఏం చేయమంటున్నాడండి? దేవుడని యెహోవాను అనుసరి. మీ దేవుడు ఎవరు? ఎవరు మీ దేవుడు ఎవరు? మీరు చెప్పలేరా? బిగ్గరగా చెప్పండి. విశ్వాసం లేనటువంటి వారు అయిపోతున్నాం మనం. దేవునికి లోబడే తత్వం లేకుండా పోతుంది మనకి. దేవుని వాక్యం మీద ఆసక్తి లేకుండా పోతుంది మనకి. దేవుని వాక్యాన్ని చదవడానికి కూడా సమయం ఇవ్వలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంటూ దేవుడు మనకు మేలు చేయాలంటే ఏం మేలు చేస్తాడండి? మేలు చేయడం అంటే నీ జబ్బును బాగొట్టుకోవడం కాదు. మా స్వర్లంతా కాకుండా మందిస్తే నీ జబ్బు పోతాయి. అది కాదు గొప్పతనం. నువ్వు చదువుకున్నంత మాత్రం గొప్పతనం కాదు. నువ్వు మంచి ఉద్యోగం తెచ్చుకున్నంత మాత్రమే గొప్పతనం కాదు. దేవుని యొక్క దీవెన పొందడం గొప్పతనం. అది నీ జీవితకాలం అంతా నీకు సుఖశాంతులతో ఆయు ఆరోగ్యములతో వర్ధల చేస్తుంది. అది గొప్పతనం. విచారం లేకుండా దుఃఖం లేకుండా ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ పిల్లలకి లేదు, మీకు లేదు, నాకు లేదు, ఎవరికి లేదు. ఎందుకు లేదు అంటే మనం మన మీద ఆధారపడుతున్నాం తప్ప మనం నమ్ముతున్న దేవుడి మీద ఆధారపడలేదు. ఇశ్రాయేలు ఇప్పుడు దేవుడి మీద ఆధారపడలేదు. అందుకే మనం అపజయాన్ని పొందేటువంటి స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు ఆయన వదిలిపెట్టేశాడు. ఆయన అంటున్నాడు, అయ్యా మీరందరూ వినండి, నా ఎల్ల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, నా మాటలు విన్నట్లయితే, నా ఆజ్ఞలను భంగం చేయక మీరును మీ పిల్లలను మీరు ఏలేటటువంటి రాజు నన్ను అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగును. నన్ను అనుసరించిన ఎడల మీకు దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లైఫ్. అవసరం వచ్చింది స్వరణ చాలా భయపడిపోతుంది పరీక్ష గురించి. అదయ చాలా భయంగా ఉందండి. అప్పుడు నేను ఒకటే అన్నాను, అబ్బా భయం నేను చెప్పేస్తాను, నీ విశ్వాసాన్ని అది మింగేస్తుంది. భయపడ్డందుకు యుద్ధానికి సిద్ధపడిన తర్వాత యుద్ధం చేయాలి కానీ భయపడకూడదు. విజయమో అపజయమో అది దేవునికి వదిలిపెట్టే. దేవుడికి పిలుడుగా ఉన్నాడు. నో ఫియర్, దర్జాగా దేవుడికి పిలుడుగా ఉన్నాడు అని చెప్పి ప్రార్థన చేసి పంపించు. ఎందుకు మాట చెప్తున్నానంటే ఒక లింకేజ్ ఉంది. ఇప్పుడు చెప్పిన సాక్ష్యానికి దీనికి ఏమిటా లింకేజ్ అని అంటే ఎందరో దేవుడి పైన ఆధారపడి ఉంటారో వారి దేవుడు. అలాగే దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వాదించే స్థితిలోనే ఉంచుతాడు కానీ శపించే స్థితి అనేది ఆయనకు లేదు. దేవుడికి మనమే ఆయన వదిలిపెట్టేస్తున్నాం కనుక దేవుడు మనకు తోడు లేకుండా పోతున్నాడు. ఇదిగో మీరు నా మాటలు విని నా యొక్క భయభక్తులు కలిగి నన్ను సేవించి నా ఆజ్ఞలను వదిలిపెట్టకుండా మీరు మీ పిల్లలు మీ రాజు నన్ను అనుసరించిన మీకు క్షేమం కలుగు. ఏ దేవుడైతే మీరు నమ్ముకున్నారా దేవుడు మీరు ఏం చేయాలి? అనుసరించుకొని పోవాలి ప్రేమైనటువంటి వారు. లేకపోతే అంటున్నాడు, యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్టు మీకును విరోధముగా. పితరులు ఎందుకు గుర్తు చేస్తున్నాడు ఇక్కడ? దేవుని మాట వెనక హోరేబు పర్వతం కింద మీరందరూ కూడా ఉంటే మోషే కొండ మీదకి వెళ్ళి 40 దివారాత్రులు దేవుడితో సహవాసం పంచుకుంటే, మాకు మోషే లేడు, దేవుడు లేడు, మా దేవుడు మీరు తయారు చేసి చెప్పి ఆహారాన్ని వేధించినప్పుడు కూడా ఐగుప్తు దేవత దాన్ని తయారు చేసినప్పుడు దాన్ని పూజ చేస్తున్నారు, డాన్స్ ఇస్తున్నారు.
పాటలు పాడేస్తున్నారు మా దేవుడని. మోషే వచ్చి కిందకి చూడు నా ప్రజలు ఏం చేస్తున్నారో చూడమయ్యా అన్నాడు. ఎడారులో వచ్చారు. ఎడారులో కూడా దేవుడు విస్మరించి వాడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ ఎడారులో పాములను పంపించాడు దేవుడు. అవి కాటేసిన అందరూ చచ్చిపోతున్నారు, తెగ చచ్చిపోతున్నారు. అవ బాబోయ్ ఇంకేముంది మోషే మేము చచ్చిపోతున్నామని దేవుడు మాకు వ్యతిరేకంగా ఉన్నాడు. ప్రార్థన చేశాడు. ఇతర సంబంధం వాడు ఏం చేస్తాయా ఎవరైతే దాని మొక్కం వచ్చాడో వాడు వస్తుంటాడు. ఒకటి కాదండి, భూమి వీడి అందులో పరిశీలించిన వాళ్ళు ఎంతో మంది. దేవుని యొక్క శాపము వారిని వెంటాడింది. 40 రోజుల్లో ప్రయాణం చేయాల్సినటువంటి ప్రయాణం 40 సంవత్సరాలు నడిపించాడు దేవుడు ఎడారుల్లో వాడిని. ఈ శిక్షలన్నీ మనం చదువుతూనే ఉన్నాం. దేవుడు తోడుగా లేకపోతే ఎంత కష్టాలు పడాల్సి వస్తుందో ఆ కష్టాలన్నీ వాక్యంలో వివరింపబడి ఉన్నవి. దేవుడా ఇంకేమన్నా నీ ఇష్టానుసారంగా దేవుడిని ఏర్పాటు చేసుకుంటే దేవుడు సాగించాడు. నీ ఇష్టానుసారంగా దేవుడు ఉండడు. దేవుడు ఉండాల్సిన రీతిగానే ఉన్నాడు. ఆయన ఉన్న రీతిగానే నువ్వు వారిని దేవుని నువ్వు ఆరాధించాలి. దేవుని విశ్వాసం ఉంచాలి. దేవుడు లోబడి మీరు ఉండాలి. ఖచ్చితంగా లోబడి ఉండాలి. అలా కాకపోతే ఆయన ఒకటే మాట అంటున్నాడు, యెహోవా ఆజ్ఞను మీ పితరులకు విరోధంగా ఉండినట్లు మీకు కూడా నేను విరోధంగా ఉంటానంటాడు. చాలా జాగ్రత్తగా ఉన్నాడు ప్రేమనే దేవుని బిడ్డలారా. మనం ఎంతసేపు వేరు ఒకటే చూడకూడదు, వీరు కూడా చూసుకుంటూ ఉండాలి. ఆధ్యాత్మికమే పాపము. పాపము మనం వచ్చి చేతము ఏ మరణము ఏ మరణం చెప్పండి. ఏ మరణం ఏ మరణమా? ఆత్మీయ మరణం. శరీర మరణము బాధకర్మ, ఆత్మీయ కర్మ మరణమా బాధకర్మ? ఎందుకు ఎందుకు బాధకర్మ? మీకు తెలిసిందే చెప్పండి. ఎందుకంటే నీ ఆత్మను ఏం చేస్తున్నాడు? నరకానికి పోతున్నాడు. అక్కడ అగ్ని ఆడుతూ చాలు. నీ ఆత్మ మలమల మారుతూనే ఉండగా నన్ను ఆదుకోండి నన్ను ఆదుకోండి అంటే మీ మాట వినేవాడు కూడా అనుకుంటాడు. లోకంలో ఈ చెడుతనము, ఈ దుష్టుల మాటలు ఇవన్నీ మిమ్మల్ని పాడు చేస్తున్నాయి. నా జీవితంలో నీకు తోడుగా రాకుండా చేస్తున్నాయి. నువ్వు ఈ లోకంలో శాశ్వతం కాదు, నీ ఇరుకు శాశ్వతం కాదు, నీ బంధువులు శాశ్వతం కాదు, నీ తల్లిదండ్రులు శాశ్వతం కాదు, నీ దోరులు శాశ్వతం కాదు. ఇప్పుడే పాడుతున్నాం కదా, శాశ్వతుడా విస్మయం నేను నీ స్వంత హస్త వాళ్ళు చేయబడ్డావు. నువ్వు నాకు శాశ్వతుడు. ఈ లోకంలో బతుకున్నప్పుడు కాలం నువ్వే, చనిపోయిన తర్వాత కూడా నువ్వే అని మనం మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ నిజ జీవితంలో ఏం మాత్రం కూడా నన్ను ఆలోచించాలి. ప్రేమ వలన లోక పర్యటన 47వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. తన యజమానుడు ఎక్కడ ఒకసారి అందరూ చెప్పండి. ఆ మాట ఏంటి అంటే ఏంటి అంటే ఏంటి? భారతదేశంలో అందులో ఉత్తరాన క్రైస్తవుల్ని ఎన్ని హింసలు పెడుతున్నారో అన్ని హింసలు పెడుతున్నారు. ఇప్పుడు దక్షిణ దేశం కూడా మాకే కావాలి, మాదే 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 అని చెప్పి బలత్కారంగా దక్షిణ దేశాన్ని కూడా సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మతపరమైనటువంటిది, పాలిటిక్స్ అంతా కూడా మతపరమైనటువంటి ప్రజా శ్రేయస్సు కాదు, మత శ్రేయస్సు కొరకు పాటుపడుతున్న ప్రజానాయకులు ఇప్పుడు భారతదేశాన్ని వెళ్తున్నారు. ఆ సమయం వస్తే మీరు ఎవరు కూడా చర్చించుకుంటారా? ఎందుకంటే మనకేది లేదు. ఇప్పుడు మన చర్చకి వెళ్ళేవాటే మన మక్కలు ఎక్కపడతారు.
అని చెప్పి దేవుని ఆరాధించడం కూడా మానేసేటటువంటి అధికమైన క్రైస్తవులు ఉన్నారు. ఆ పరిస్థితులు రానే వస్తున్నాయి. ఆల్రెడీ జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా అలాగే. మన దేశంలో గమనం ఉండకూడదన్నాడు. వాళ్ళే ఉంటారు. ఇది వాళ్ళ ఎజెండా. ప్రేమ వాళ్ళ విశ్వాసం అనేది నిరీక్షించు అంటే నిజ క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటంటే నేను చనిపోయినను తిరిగి నేను బ్రతుకుతాను. నేను చనిపోయి ఈ లోకాన్ని వదిలిపెట్టిన ఆ అనంత లోకానికి నేను వెళతాను. ఆ దేవుని సన్నిధానానికి నేను వెళతాను. అక్కడ ఆయన ఆరాధిస్తాను. ఈ విశ్వాసంతోనే క్రైస్తవుడు ఉన్నాడు. ఆ విశ్వాసమే మనం కాచి కాపాడుకోవాలి. లేని అంటే ఆయన అంటున్నాడు, చాలా ఘోరంగా అంటున్నాడు. చూసారా, అహంకారుల అతిశయమును మార్పించదను, బలత్కారుల గర్వమును అణచివేసేదను, బలత్కారులను అణచివేస్తాను. 12:47 అంటున్నాడు. చూడండి, తన యజమానుని చిత్తము ఆయన మాటలు తెలుసు, ఆయన ఆజ్ఞలు మీకు తెలుసు, అన్నీ తెలుసు. కానీ సిద్ధపడలేదు. సిద్ధపడాలి. అతని చిత్తము చొప్పున జరిగింపకయు ఉండు వారికి అనేకమైన దెబ్బలు. ఆ చిత్తం ఎరిగి కూడా అది చెయ్యకపోతే దెబ్బలు తగ్గుతాయి. జాగ్రత్తగా ఉండండి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ వాళ్ళ కీర్తన 116 కీర్తన 9వ వచనంలో ఒక విషయం చెప్తున్నాడు. చూడండి, 116వ కీర్తన 9వ వచనము అక్కడ చక్కగా ఒక విషయాన్ని మనకు చెప్తున్నాడు. సజీవులు దేశములలో నేను కాలము ఎవరు కాలం పెడతారు. ఇప్పుడు అందరూ చేయలేక చేస్తారు. దీన్ని చేయలేకపోతే మనకు అందరూ చేస్తారు. నిజంగా నువ్వు దేవుని యొక్క ఆ స్థానంలో నువ్వు ఉండగలవా? ఆ సన్నిధిని నువ్వు నీ కాలాన్ని గడపగలవా? గడపాలి అని అంటే ప్రేమ అన్నారా? దేవుని యొక్క నీవు భయభక్తులు కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ఆయనకు లోబడి ఉండాలి. ఆ దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా మీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి. అలా సరిదిద్దకపోతే మీరు ఇప్పుడేం చూస్తారు? బాధలో చచ్చిన తర్వాత చూస్తారు బాధ. ఇది మాకు తెలియదు అంటే మాకు టికెట్ చూసినప్పుడు మాకెందుకు అని మీరు అనుకుంటే ఓకే. కానీ జరగాల్సిన మటుకు బైబిల్ చెప్తుంది, అగ్ని ఆరదు. జాగ్రత్త. నీ గమనం ఏమిటో నువ్వు తెలుసుకో. అది చేరడానికి మార్గం ఏమిటో నువ్వు తెలుసుకో. ఆ మార్గం విశ్వాసం ఉంచు. ఆ దేవుడికి నువ్వు లోబడి ఉండు. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకో. నీకు మేలు కలుగుతుంది. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము. ఆ సజీవులు ఉన్నటువంటి ఆ దేశంలో నేను కూడా చేరి ఉంటున్నాను. కనుక మనమందరం